దేవుణ్ణి దూషించు చావు, దూషించు చావు, దూషించు చావు, దూషించు చావు. ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, ఎవరు ఈ మాటలు పడుతున్నారో, ఎవరు అప్పుడప్పుడు ఈ మాటలు ఎదుర్కొంటున్నారో మీ అందరికీ చెప్తున్నాను, అది నీ సంబంధులు అంటున్న మాట కాదు. దురాత్మ వారిని వెరపించి, వారిని శోధించి వారి నుండి ఆ మాట పలికిస్తుందని మర్చిపోవద్దు. వివేకము కలిగిన వ్యక్తివై వస్తున్న స్వరం ఏదో గుర్తుపట్టాలి. మొత్తాన్ని కోల్పోయినా ఏబు వివేకాన్ని కోల్పోలేదనేది గుర్తుపెట్టుకోండి. అన్నీ కోల్పోయాడు కానీ వివేకాన్ని కోల్పోలా. అందుకే సర్పాన్ని దెబ్బకొట్టాలంటే మనకు కూడా సర్పపు తెలివితేటలే కావాలి. వివేకం కలిగినటువంటి సర్పాన్ని దెబ్బకొట్టాలంటే మనం కూడా వివేకంగానే మసలుకోవాలి. వాడు అందుకే భార్య దగ్గర నుంచి వివేకంతో వచ్చాడు. ఏబుకి డౌటు, అదే పచ్చగా పాల పొంగులాగా ఉన్న నా జీవితం ఒక్కసారిగా ఎండిపోయిన ఎడారిలాగా అయిపోయిందంటే ఏదో కారణం ఉంది అని ఒక్క మాట కూడా దేవుని దూషించరా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవాకే స్తోత్రం కలుగునుగాక అన్నాడు తప్ప కనీసం తన నోటి మాటలతోనైనా నువ్వు దేవుణ్ణి తృణీకరించలేదని ఏబు గ్రంథం 2 సాక్ష్యం ఇస్తుంది. భార్య నోటి నుంచి వచ్చే ఆ మాటను వివేచించాడండి. అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవాకు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవించ తగుదుమా, కొద్దిపాటి శ్రమ అనుభవింప తగమా. అన్నీ ఇచ్చినప్పుడేమో అప్పనంగా పొందుకున్నాం, కనీసం పరీక్షించడానికి ఏమన్నా అనుమతించాడేమో. కొద్దిపాటి శ్రమను అనుభవించే విషయంలో దూషించాలా? ఏమ్మాయి నువ్వేనా మాట్లాడుతుంది ఈ మాటలో? నువ్వు కాదు, నాకు తెలుసు. ఈ మూర్ఖత్వాన్ని నీకు కలిగించింది సైతాన్. పో, మూర్ఖురాలా పో అన్నాడు. నీకు తెలుసా, మళ్ళా ఏబుని దేవుడు 2 అంతలు ఆశీర్వదించిన తర్వాత అదే భార్యతో పిల్లల్ని కన్నాడు. ఎందుకు? వివేకవంతుడు ఏబు భార్యను ద్వేషించలా. లెక్క ప్రకారం మనమైతే ఏం చేస్తాం? మళ్ళీ మన సిరి మనకు వచ్చినాక, మన సంపద మనకు వచ్చినాక, మన ఆరోగ్యం మనకు వచ్చినాక, మనకు 2 అంతల ఆశీర్వాదం వచ్చినాక భార్యను చూసి ఏమంటాం? ఏమంటాం అండి జెంట్స్? మీరు చెప్పండి. కష్టకాలంలో సావురా సావు, సచ్చినోడా సావు, ఎందుకురా నువ్వు బతుకుతున్నావు అన్న భార్యని నువ్వు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏమంటావు? ఏమండి నేను మీతో ఉందామని వచ్చాను అందనుకో, ఏ ముఖం పెట్టుకుని వచ్చావే సైతందానా? హో, నా ముఖం కూడా నీకు చూపించడానికి ఇష్టపడట్లేదు, నీ ముఖం చూడటానికి కూడా నేను ఇష్టపడట్లా. హో, అపనమ్మకస్తురాలా, నీ నమ్మకత్వం రంగు నాకు తెలిసిందిలే. అన్నీ బాగున్నప్పుడేమో నా చుట్టూ చేరావు, భజన చేశావు. అన్నీ కోల్పోయిన నాడేమో నన్ను జావమని మాట్లాడిన దానివే నువ్వు. మరి నీ మాట ప్రకారం ఆనాడే చస్తే ఎక్కడుంటాడే నీకు భర్త? పనికి మాలిన భార్య పో అందుమేమో మనం. కానీ ఏ బల అనలా. ఎందుకో తెలుసా? ఏబుకు తెలుసు ఎవరి ప్రేరణతో ఆ మనిషి ఆ మాట అందో. అంటే బయటికి కనబడుతున్న వ్యక్తులు కాదు, వ్యక్తుల వెనక ఆవరించిన చిక్కటి చీకటి గురించి ఎరిగినవాడు ఏబు. ఈరోజు నువ్వు శోధింపబడుతున్న నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, పై అధికారులు కావచ్చు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరి చేత నువ్వు శోధించబడుతున్నా గుర్తుపెట్టుకో, వివేకము కలిగిన వ్యక్తివై కొంచెం ఆలోచించు. అసలు రహస్యం నీకు అర్థమైపోయింది. నిన్ను నీ బిడ్డలు వేధిస్తున్నారంటే వారు కాదు, వారి వెనక దురాత్మ పీడ ఉంది. నీ భార్య నిన్ను శోధిస్తుందంటే ఆమె కాదు, ఆమె వెనక దురాత్మ పీడ ఉంది. నీ భర్త నిన్ను శోధిస్తున్నాడంటే అతడు కాదు, అతడి వెనక దురాత్మ పీడన ఉంది. ఇప్పుడు నువ్వు ఫైట్ చేయాల్సింది ఎవరితో? అది వివేకం. అటు దొంగ, అటు బయటికి కనపడ్డావు. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలయ్య పడతారంటారు కదా, వాస్తవంగా చచ్చిన వాళ్ళు కాదు పట్టేది. ఒరిజినల్గా దయ్యాలు ఉన్నాయి, పడద్రోయబడిన దేవదూతలు, అవి పడతాయి. అవి పట్టి ఏం పేరు చెబుతాయి తెలుసా? ఆ బజార్లో సచిన వాళ్ళ పేర్లు చెబుతాయి. ఇక ఈ మనుషులంతా ఎవరిని తిడతారో తెలుసా? చనిపోయిన వ్యక్తిని తిడతారు కానీ అసలు దయ్యాన్ని పట్టించుకోరు. మోసం. నేను చెప్పేది వాస్తవం అండి. ఎందుకు ఈ విషయాలు చెప్పాను తెలుసా?
పాముల వలె వివేకులై మసలాలి అంటే అది ఎంత వివేకంగా తప్పించుకుంటుందో తెలుసుకొని మీరు కూడా అంతే వివేకంగా వ్యవహరిస్తే కానీ దాన్ని కొట్టలేరు. వివేకం గలవాడిని దెబ్బ కొట్టాలంటే మనకి వివేకం కావాలి. భూజంతువులలోకెల్లా సర్పం యుక్తి గలదన్నాడు, ఇక్కడేమో పాము వివేకం గలదన్నాడు. వివేకం గలదాన్ని దెబ్బ కొట్టాలంటే మీకు కూడా వివేకం, ఇంతవరకు అర్థమైందిగా. వివేచన, వివేకం, అసలు సంగతిని గుర్తుపట్టగలిగే గ్రహింపు. ఈ మనిషి ఇంతవరకు మాట్లాడలేదు ఎలాగా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? రైట్, మొత్తానికి వెనక ఏదో కార్యం జరుగుతుంది.